బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని P4 విధానంతో ఆధునీకరించిన కూరగాయల మార్కెట్ను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రారంభించారు. అనంతరం సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యేకు స్థానిక టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ P4 విధానంతో మార్కెట్ను ఆధునీకరించేందుకు తేజు డెవలపర్స్ సంస్థ ముందుకు రావడం అభినందనీయమన్నారు. కూరగాయల మార్కెట్ ప్రారంభించి చంద్రబాబుకు అంకితం చేస్తున్నామని తెలిపారు. మార్కెట్ నిర్మాణం ద్వారా ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన P4 విధానంతో ఎంతో మంది పేదలకు మంచి జరుగుతుందన్నారు. ప్రారంభించిన మార్కెట్ రూములను నూతన కమిషనర్ బాధ్యతలు చేపట్టాక అందరికీ అందిస్తామన్నారు. అనంతరం మెప్మా పొదుపు సంఘాల మహిళలకు చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ సుప్రజామురళి, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. జన్మదిన సందర్భంగా ఆయనకు మన ఊరు కాన్స్టిట్యూన్సీ తరఫున P4 లో 62 రూముల ఈ మార్కెట్ సముదాయాన్ని మనమందరం కోవూరు ప్రజలందరం అలాగే P4 లో ముందుకొచ్చిన తేజు డెవలపర్స్ శ్రీనివాసరెడ్డి, పెన్షన్ రెడ్డి గారు, వారి టీం మొత్తం కలిసి మన కోవూరు కాన్స్టిట్యూన్సీ తరఫున సీఎం గారికి బహుమానంగా ఈ రోజు ఈ మార్కెట్ కాంప్లెక్స్ ని అందిస్తున్నాం. ఎందుకంటే బుచ్చిరెడ్డిపాలెంలో ఎన్నో సంవత్సరాల తీరని కళ ఈ మార్కెట్. ఇది ఎంతో మందికి ఉపాధి కల్పించే మార్కెట్. ఇది నా ఇంకో కోరిక కూడా సీఎం గారికి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. తప్పకుండా అది మనం నారాయణ సార్ దగ్గర, ఎంపీ సార్ దగ్గర, సీఎం గారి దగ్గర మాట్లాడి ఈ బుజ్జి మార్కెట్ చుట్టుపక్కల ఎక్కడో దగ్గర మనం అన్నా క్యాంటీన్ కూడా నిర్మించుకోబోతున్నామని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. దానివల్ల ఈరోజు మీరందరూ చూశారు, మనం 5 రూపాయలకే మన కోవూరు అన్నా క్యాంటీన్లో ఎంతో మంది కూలీలు, నిరుపేదలు వచ్చి భోంచేసి వెళ్తున్నారు. సుమారు 265 అన్నా క్యాంటీన్లు మన రాష్ట్రం మొత్తం మీద పేద ప్రజలకి 5 రూపాయలకి కడుపు నిండా అన్నం అందిస్తుంది. ఈరోజు మన ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి ఆయన జన్మదిన సందర్భంగా రాష్ట్రమంతా ప్రతి ఒక్కరూ నిరుపేదలు కడుపు నిండా భోంచేయాలని 76 లక్షల రూపాయలు చెక్ అందజేశారు. దానివల్ల ఈరోజు మొత్తం 265 అన్నా క్యాంటీన్లో ఫ్రీగా పొద్దున ఉపాహారం అయితేనేమి, మధ్యాహ్నం భోజనం అయితేనేమి అందరూ తినడం జరిగింది. ఇటువంటి అన్నదాన కార్యక్రమం చేసే ఏ ఒక్కరికి కూడా ఆ పుణ్యం ఎంతో ఉంటుందని మీకు అందరికి తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ఎవరికైనా కూడా ఏదైనా చెయ్యాలి సాయం అంటే ఆ అన్నా క్యాంటీన్లకి మీరు విరాళాలు సమర్పించుకోవాలని ఎవ్వరు కూడా ఈ సందర్భంగా మరి మన కోవూరు కాన్స్టిట్యూన్సీ ప్రజలందరికీ చెప్తున్నాను. ఇంతకు ముందు కూడా చెప్పాను, ఎవరు వినలేదు. ఈ రోజు నుంచి అయితే నేను స్ట్రిక్ట్గా చెప్తున్నాను, ఎవరైతే నాకు బొకేలు కానీ, షాల్వాలు కానీ, గిఫ్ట్ కానీ, ఈ గద్రమాలలు కానీ ఇటువంటి ఏమీ లేకుండా అలా చెయ్యాలి అని మీకు అనిపించినప్పుడు అన్నా క్యాంటీన్కి విరాళంగా ఆ డబ్బులు ఇవ్వాలని మిమ్మల్ని అందరికీ నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఖర్చు పెట్టే ఒక 100 రూపాయలతో 20 మంది భోంచేస్తారు, 20 మందికి కడుపు నిండా అన్నం పెట్టగలరు. కాబట్టి ఎవ్వరు కూడా అలాంటి పనులు చేయొద్దు. ఆ డబ్బులు మీరు అంతగా లేదు మేము ఇవ్వాల్సిందే అంటే ఆ డబ్బులు అక్కడ ఇచ్చి అన్నా క్యాంటీన్ అమ్మా మీకు ఈరోజు బొకే తేవాలనుకున్నాం, మీరు చెప్పారు కాబట్టి మేము అన్నా క్యాంటీన్కి ఇచ్చాం, ఇది కూడా మేము ఇచ్చామని చెప్పి నాకు ఆ స్లిప్ తెప్పి చూపించండి. నేను చాలా సంతోషపడతాను మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు రేపు మన కమిషనర్ గారు కూడా, కొత్త కమిషనర్ రేపు ఎల్లుండో ఛార్జ్ తీసుకోబోతున్నారు. పాత కమిషనర్ గారు మారిపోయారు. ఆయన వచ్చిన తర్వాత మీకందరికీ ఈ మార్కెట్ అలొకేషన్ కూడా 2 రోజుల్లోనే ఆల్రెడీ ఒక ప్రాసెస్ జరుగుతుంది. అందరికీ అలాట్ చేసేస్తాం. ముఖ్యంగా
ఎమ్మెల్సీ గారు కూడా లేరు, ఆత్మకూరుకి వెళ్ళున్నారు, లేట్ అయిపోయింది. కాబట్టి మనం ఊరికే ఓపెన్ చేస్తాం, మీకు అందరికీ మీకు ఇచ్చేస్తాం. తర్వాత మళ్ళీ వీళ్ళందరినీ తీసుకొచ్చి అఫీషియల్గా ఇది ఓపెన్ చేస్తామని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ఇంతసేపు ఇంత ఎండలో దీని కింద ఉన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. చెక్కులు ముఖ్యంగా ఈరోజు ఈ మెప్మా చెక్కులు మనం అందజేయాలి. ఎందుకంటే ఈ మెప్మా గ్రూపుల వాళ్ళు కానీ, పొదుపు గ్రూపుల వాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ సొంత అన్నలాగా అనుకుని ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ మహిళలకి మనం ఈ మెప్మా చెక్కులు సుమారు 1,60,00,000 చెక్కులు మనం ఇక్కడ అందజేస్తున్నాం. ఎందుకంటే మరోసారి మన ముఖ్యమంత్రి గారు మన మహిళా పక్షపాతి అని చెప్పి మీకు అందరికీ తెలుసు. అదేవిధంగా మనం ఇంకోటి కూడా చెప్పుకోవాలి. ఈరోజు మేము మొన్నంతా వెళ్ళాము ఉమెన్ బిల్ కోసము, మీరంతా చూశారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళలకి 33% ఎట్టన్నా రావాలి, మహిళలను ముందుకు తీసుకెళ్ళాలి, అగ్రగ స్థానంలో నిలపాలి. ఆయన ఆల్రెడీ నిలుపున్నారు. నా పోటీ వాళ్ళని ఎమ్మెల్యేలుగా చేసి మహిళలకి అత్యున్నత స్థానాన్ని, ఇంకా ఎంతో మందిని, ఇప్పటికే 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మన అసెంబ్లీలో, ఇంకా కూడా ఎక్కువ చేయాలని ఆయన ఎంతో ప్రయత్నించారు మన కూటమి నేతలతో కలిసి ఎన్డీఏ ప్రభుత్వంలో. కానీ అది మహిళలకి అన్యాయం చేయాలా అనుకునే కొంతమంది ఈ బిల్లును వ్యతిరేకించడం జరిగింది. వాళ్ళందరూ కూడా తప్పకుండా మహిళలకి అన్యాయం చేసిన వాళ్ళగా చరిత్రలో నిలిచిపోతారని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. Please subscribe SS News AP.